మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఏంటని అనుకుంటున్నారా మా హస్బెండ్తో కూర్చొని ఏంటి అని. ఈరోజు మనం డొమినోస్ పిజ్జా తెచ్చుకున్నాము. అది ఛాలెంజ్, ఎవరు ఫస్ట్ తింటారు, మా హస్బెండా నేనా అనేది. ఏంటి మమ్మీ ఎవడు? సరే చూసేద్దాం రండి. 2 మీడియం పీసెస్ తీసుకున్నాం, అలానే 1 గార్లిక్ బ్రెడ్ స్టిక్, చాలా ఇష్టం. సో స్టార్ట్ చేసేద్దాం. నువ్వు తినేస్తున్నావు. నేను తినట్లే, వేస్తున్నాను. ఫిష్ లా ఉంది. కావాలా నీకు ఇది? ఓరిగానో రావట్లేదే. మనకి ఆరిగానో లేనిది పిజ్జా కానీ గార్లిక్ బ్రెడ్ కానీ ఏమి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8లో 4 ఎవరు ఫస్ట్ తింటారు? తీసేసి ఫస్ట్ లో ఎవరు తింటారు అంట. మెల్లిగా తిను. Feel it, enjoy, eat it. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇప్పుడే చెప్పాను. తప్పకుండా గార్లిక్ బ్రెడ్ కొంచెం. ఇది మనం నార్మల్ గార్లిక్ తీసుకున్నాం, చీజ్ గార్లిక్ తీసుకోలేదు. చీజ్ అయితే ఎందుకు కాదు వస్తున్నావు? మెల్లిగా తిను. ఎవరు ఫస్ట్ తింటారని చెప్పి మెల్లిగా తినంటారా? అంతే. పెద్ద పీసులు అని నాకు కొంచెం చిన్న పీసులు తినేసిన ఫాస్ట్ అవి ఇంకా పిజ్జాలు ఉన్నాయి మన దగ్గర. నేనే ఫస్ట్, లాస్ట్ నుంచి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. కష్టపడుతున్నావు అడుగుతారు. రావట్లేదే. సో ఫస్ట్ షేరింగ్. నా 3 పీసెస్ అక్కడ, నీ 3 పీసెస్ ఇక్కడ పెట్టు. షేరింగ్ కదా. సర్లే. తిన్నట్టే మనం 3 పీసెస్. వావ్. సార్ ఏంటి సార్ అది? బస్ట్ కదా, ప్రాబ్లం ఉంది. ఇది మామూలుగా తినే. సో ఏదో ఒకటే తెలుసు. ఇది చీజ్ బస్ట్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇది ఏంటిది? దట్ ఐ థింక్ వాట్ ఎక్స్ట్రా వైగన్జా. ఎస్, దానికి చీజ్ బస్ట్ యాడ్ చేసామా. దిస్ ఈస్ ఇండి తందూరి పన్నీర్ పిజ్జా. ఓకే. సో ఇది ఫస్ట్ కొంచెం క్లోజ్ చేసుకుందాం, మళ్ళీ అయిపోతుంది. ఇది అయిపోయాక అప్పుడు ఇది ఓపెన్ చేసుకుందాం. ఏంటి బాబా అన్న? సరే అన్నా. అవును, మరి ఇది తిందాం ఫస్ట్. ఓకే. కాదు, ఇది వద్దా నీకు? ఏంటో రావట్లేదు ఇది. మన ఇండియన్స్ నోట్తోనే తీస్తారు. రావట్లేదే. టెక్నిక్ యూజ్ చేయాలి బాబు. టెక్నిక్ ఇంకోటేనా?
వేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లో 6 పీసెస్ ఉన్నాయి. 6 పీసెస్. సో నువ్వు 3, నేను 3. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఎలా ఉంది? బాగుంది. చూసి పట్టుకోరా. చీజ్ తినాలి, లిప్స్కి రాసుకోకూడదు. ఎందుకమ్మా ఎప్పుడు నువ్వు చీజ్ బస్ చెప్తావు? బేగా కడుపు పొద్దున చేసి పట్టుకుంది. లిఖిత్ ఇది ఫ్రెండ్స్, సగం కిందే పడిచేస్తుంటే ఫస్ట్ కాకపోతే సెకండ్ అవుతుందా? మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. పిజ్జా ఎలా తింటారా? ఏంటిది? మా ఊర్లో అలాగే తింటారు. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా. చీజ్ బస్ చెప్పుకోండి చాలు, ఇంకేం తినక్కలే. ఏం చెప్పావురా? సో దిస్ ఇస్ మై థర్డ్ వన్. దిస్ ఈజ్ మై థర్డ్ వన్. ఇక్కడ ఎవరిది ఉందో తెలుసు కదా, ఎవరు తింటున్నారు, ఎందుకు తీసుకొని తింటున్నారు. చూడండి ఇది ఎంత పెద్దది ఉందో. దీని అన్ని చిన్న తీసుకొని తినేసి నేనే ఫస్ట్ అంటున్నారు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు వేడికి చూడండి చాలా అనన్యం ఫైన్ ఫైన్ అన్యాయం. ఫర్ మీ. చాలా తప్పు. చిన్న పిజ్జాలని తినేసి నాకు అన్ని పెద్ద పిజ్జాలు ఇస్తున్నారు చూడండి. అది ఎంత ఉంది? అది కూడా పిజ్జా. చాలా తప్పు, చాలా చాలా తప్పు. నీది ఇంకా ఒకటి ఉంది. ఫస్ట్ ఈ పిజ్జా ఫస్ట్ నేనున్నా. You have to eat. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నాది కాదు. Please have it. నా 3 slices లో నా 3 slices తినేది. ఐ మీన్ లైక్ నా దాంట్లో ఉన్న 3 టాపింగ్స్ తినేస్తా. మనం టాప్ లోనే ఉన్నాం, సెకండ్ ఫ్లోర్. ఒక పాట పాడమ్మా, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. తెలుసుకుంటారు. ఒక పాట పాడు మన ఆడియన్స్ కోసం. నువ్వంటే లిటిల్ ఛాంప్స్కి వెళ్ళొచ్చు. ఒక పాట వేసుకో మన ఫ్రెండ్స్ కోసం. నువ్వంటే లిటిల్ ఛాంప్స్కి పాడు. నాకు ఛాన్స్ ఇప్పుడు మాట్లాడండి. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. అలా అడుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఒక పాట వదలండి సార్. వదరాల నా దగ్గర ఏం లేదా వదరాలి. పాట నేను అంత సింగర్ని కాదు. నేనేమో కాస్త వస్తే. నువ్వంటే లిటిల్ ఛాంప్స్కి వెళ్ళొచ్చు. అంటే లిటిల్ ఛాంప్స్ అంటే 6 yearsకి వెళ్ళేవాళ్ళు. 8th క్లాస్లో. ఆ 8th క్లాస్లో లిటిల్ ఛాంప్స్కి వెళ్ళింది, అందుకే అడౌట్ చేస్తున్నాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నా పని అయిపోయింది ఫ్రెండ్స్, కానీ నేనే ఫస్ట్. పొట్ట ఫుల్, బట్ పిజ్జా ఇస్ దేర్. అందుకే కానీ నీకు ఒకటి చెప్పడం మర్చిపోయింది. ఇప్పుడు గెలిచాను అనుకో, నాకేమైనా ప్రైజ్ అవి ఏమి లేవు కదా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. డబ్బులు ఎవరివి? అది కూడా కరెక్ట్ కదా సార్, కష్టపడినోడు. ఫుల్గా తినాలి. నువ్వు గొప్ప తింటున్నావు చూసాక. 1 2 3 ఇంకా 4th వన్.
అమ్మ ఎందుకని ఎత్తుకొస్తున్నావు? I can't. అది కాంట నాకు పొట్ట పగిలిపోయింది. నాకు మొదలు లేదండి పుట్ట. సరే సరే మై థర్డ్ వన్ లాస్ట్ వన్. కాదు కాదు లో మొత్తం కాదు కాదు. This is my third one. His second one. నాకు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. సరే చాలా టఫ్ అండి బాబు. అడుగుతారు మరి ఛాలెంజ్ పెట్టుకుని దేనికి అలా వదిలేడంట. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. ఫైనల్ ఫైనల్ అయిపోయింది. ఐమ్ డన్. ఫైనల్ ఫైనల్. చూసారుగా దీంట్లో 3 తిన్నాను, దాంట్లో 3 తిన్నాను. బాగా ఆడాడు కదా. మీరే చెప్పండి. We have to eat the carbohydrates. అలా చేసి వస్తుంది ఎక్కడ తీసిపోయాను, అది అక్కడ పెట్టేసింది. నాది ఖాళీగా నేను చూడండి ఫ్రెండ్స్. నీది కాదు తినే. ఐ మీన్ లైక్ నేనే ఫస్ట్. My potta full, it will get blast. ఇంకా తిన్నారంటే ఇంకా అంతే. నేనే ఫస్ట్ అయిపోయింది అది. ఇది కూడా సగం తిని సగం ఇస్తాను. సో ఇది ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇది కూడా చీజ్ కోసం తిన్నా, లేకపోతే చీజ్ తినేసి ఇంకా సో ఫైనలీ ఐ మేడ్ ఇట్. ఫోర్త్ కూడా నేను ఫస్ట్ తిన్నాను. ఇంటి ఫ్రెండ్స్ ఇది ఇలా తింటారు ఎవరన్నా చూడండి చూడండి. నేను చూడండి నేను సన్నగా తిన్నాను. సన్నంగా ఉంటే సన్నంగానే తింటారు. తిని చూడండి. ఎవడు నీది నాది కాదు అని ఎప్పుడు ఆగా తిన్నాం. నేను తిని చూడండి. It's not fair. It's not at all fair. పేరు లేదు, ఫ్యామిలీ లేదు. సార్ ఏంటి సార్ అది? ఎంతో డైలాగ్ లైన్ గుర్తురాదు, అందుకు ఇప్పుడు గుర్తొచ్చింది చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు తెలిసింది ఏంటంటే నేను ఓడిపోయా. అవునా? అబ్బా. మరి ఎంతైనా బాయ్స్కి ఉన్న కెపాసిటీ గర్ల్స్కి ఉండదు కదా. హీ ఈస్ ద విన్నర్. మీరు గెలుచుకున్నారు. ఆడియన్స్ బ్యాకర్లో నా మొక్కను చూస్తే నీకు నవ్వు వస్తుందా? ఆమె జోకర్. దెన్ శ్రీలేఖ బ్లాగ్స్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. సార్ ఏంటి సార్ అది? See you in the next video. Bye bye. బాయ్ చెప్పొచ్చు కదా. బాయ్. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. Please do like, share and subscribe my channel.